గీత బాగుందే. నాకు కూడా నచ్చిందండి. నాకు నచ్చలేదు. ఏమే ఏమి అంటే గీత అనేది ఆ గుండమ్మ వాళ్ళ అమ్మ పేరు. పవర్ఫుల్ పేరు అని అందరూ ఓకే అనుకున్నాం. ఓకే అనడానికి నువ్వెవరు? లోకేశ్వరి, ఏయ్, ఎందుకు అరుస్తున్నావు? అది నీ కూతురా నా కూతురా? దాన్ని నేను కన్నానా నువ్వు కన్నావా? లోకేశ్వరి, ఎవరు కన్నారన్నది ఇక్కడ టాపిక్ కాదు. పాప వదిన కూడా కూతురే. కూతురే అనుకుంటే కూతురులాగా చూసుకోమనండి. అంతేగాని దానికేం పేరు పెట్టాలని నిర్ణయించాల్సింది కన్న తల్లినైన నేనే కాని ఇది కాదో. లోకేశ్వరి, నీ కూతురికి మా అమ్మ పేరు పెడుతున్నానని అనుకోవద్దు. అది చాలా మంచి పేరు. ఆ పేరుతో మా అమ్మ ఎంతమంది ప్రేమను సంపాదించింది, 10 మందిలో ఎంత పేరు తెచ్చుకుంది, ఎంత గౌరవంగా బ్రతికింది. ఏం బతికింది? హా, ఏం బతికింది? పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు బతికింది. ఊళ్ళో అందరి అభిమానాన్ని పొందింది, కానీ ఇంట్లో వాళ్ళ ప్రేమను సంపాదించగలిగిందా? అత్తతోనూ భర్తతోనూ ఎప్పుడు మాటలు పడటమే కదా. తన దురదృష్టానికి ఎప్పుడు ఏడవటమే కదా. నాకు తెలీదా? చాలే ఆపో. మా గీతమ్మ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు నువ్వు? అయినా నీ బిడ్డకి నీ తల్లి పేరు కన్నా గొప్ప పేరు దొరుకుతుందా నీకో? నా తల్లా గీత, నా తల్లా. అంటే అంటే మేమిద్దరం కవల పిల్లలమా? గీతకు పుట్టామా? అప్పుడు అప్పుడు బే నాకేమవుతుంది? పిన్నా? మాట్లాడండి. తాతయ్య ఉద్దేశం అది కాదు లోకేశ్వరి. నిన్ను కన్నది పిన్ని అయినా పెంచింది మా అమ్మ కదా. చిన్నప్పుడు నువ్వు మీ అమ్మ కంటే మా అమ్మ దగ్గరే ఎక్కువగా ఉండేదానివి. మా అమ్మనే ఎక్కువగా ప్రేమించేదానివి. ఓహో, అంటే చిన్నతనంలోనే నేను చాలా పెద్ద తప్పు చేశానన్నమాట. మీ అమ్మని ప్రేమించడం, ఆవిడికి దగ్గరగా ఉండటం మీరు ఎన్నైనా అనుకోండి, కానీ నా కూతురికి దాని పేరు పెట్టడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను, ఒప్పుకోను, ఒప్పుకోను. ఏంటి ఒప్పుకోవా? అసలు బిడ్డకు పేరు పెట్టమని నిన్నెవరు అడిగారు? అంటే నాకు వదిన పెట్టిన పేరే నచ్చింది. నాకే కాదు, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది. సో పాప పేరు గీత.
అదే నా కూతురి పేరు. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. అంటే నా బిడ్డకి నేను పేరు పెట్టుకునే అవకాశం కూడా లేదా? హుసై నువ్వు ఆగవే. అది కాదు నానమ్మా. చెప్తున్నానా, అందరికి నచ్చిందంటున్నారు కదా, ఎందుకలా గొడవ పడతావు? నువ్వు నాతో రా. రా రమ్మన్నానా? తెల్లవేలోకే. నానమ్మా పద. అసలేమైంది దీనికి? వాళ్ళమ్మ పేరు పెట్టారా మా అమ్మ పేరు పెట్టారని తప్పితే పేరు బాగుందని ఆలోచించదేంటి? అమ్మా అదో తలతెక్కదని తెలుసు కదమ్మా. నేను నెమ్మదిగా సర్ది చెప్తాలేమ్మా. నచ్చ చెప్పడం ఏంటి? ఆ పేరే ఫిక్స్. సర్లేరా బాబీ, అందరూ ఒప్పుకున్నారు కదా, నువ్వెందుకు ఎమోషన్ అయిపోతున్నావు? గీత అనేది ఎవరమ్మ పేరు అనేది పక్కన పెడితే నాకైతే చాలా బాగా నచ్చిందమ్మా. అవునా, అదే పేరు ఫిక్స్ చేద్దాం. గీత, నా బుల్లి గీత. ఏ నీకెన పిచ్చే ఎర్రా? ఎందుకు ప్రద్దానికి ఆవేశపడతావు? ఆవేశపడక వాళ్ళు చెప్పిన దానికల్లా గంగిరెద్దులో తలాడించమంటావా? అసలు నా కూతురికి దానమ్మ పేరు పెట్టమంటావేంటి? అది ఎంతవరకు కరెక్టో నువ్వే చెప్పు. రాజు మెచ్చిందే రంబవుతుంది. జనమంతా ఎవరికి ఓటేస్తే వాడే నాయకుడు అవుతాడే. గుండమ్మ చెప్పిన పేరు అందరికీ నచ్చింది. నువ్వు ఒక్కదానివి కాదు అంటే ఆగుతుందా? ఇంట్లో అందరూ ఒకటైపోయి ప్రతి విషయంలో నన్ను ఒంటరిదాన్ని చేస్తున్నారు. నేనెలా ఉండాలో ఆ గుండమ్మ నేర్పిస్తుంది. నా ఇష్టాలేంటో అదే నిర్ణయిస్తుంది. ఆఖరికి నా బిడ్డకి ఏం పేరు పెట్టాలో కూడా ఆవిడ గారి నిర్ణయిస్తుంది. ఆ దిక్కుమాలిన దానికి ఈ పనికి మాలినోడి సపోర్ట్ ఒకటి. ఇక నేనుండి ఏం లాభం? అయితే చచ్చిపోవే. నానమ్మా, అవును, ఉండి ఏం లాభం అనుకుంటున్నావు కదా, ఎందుకు ఉండడం? చచ్చిపో. ఏదైనా బతికి సాధించాలి కానీ చచ్చి ఏం సాధిస్తాం? ఏడవడం తప్ప. కదా, ఆ విషయం తెలుసుగా మరి ఎందుకు ఆవేశపడుతున్నావు? గుండమ్మ తన మాటలతో చేష్టలతో అందరి దగ్గర మంచి అనిపించుకుంటుంది. నువ్వు ముందు వెనుక ఆలోచించకుండా ఆవేశపడి అందరితోనూ చెడ్డ అనిపించుకుంటున్నావు. ఇప్పుడు అందరూ ఆ గుండమ్మ మాట వింటున్నారు కాబట్టి అది ఏ పేరు చెప్తే అదే ఫైనల్ అంటున్నారు. అదే నీ తెలివితేటలతో అందర్నీ నీ వైపు తిప్పుకొని అందరూ నీ మాట వినేలా చేసుకున్నావనుకో, పాప పేరు మారుస్తామంటే కాదంటారా? అన్నిటికంటే ముందు నీ మొగుణ్ణి నీ వైపు తిప్పుకోవే అంటే ఆ పనైనా చేయగలిగావా? ఏదైనా సాధించాలి అంటే ఓర్పు కావాలని నీకు ఆ రోజే చెప్పాను. నీలో అదే మిస్ అవుతుంది. అరిస్తే మనం అనుకున్న పనులు జరగవు అనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పింది వింటున్నట్టు నటిస్తూ మెల్లగా మన పనులు సరిదిద్దుకోవాలి. ముందు వాళ్ళని పెట్టనివే బోడి పేరు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు. ముందు రేపు జరిగే ఫంక్షన్లో ఆ గుండమ్మని ఎలా దెబ్బ కొట్టాలన్నది మాత్రం ఆలోచించు. యుద్ధంలో గెలవాలి అంటే మన బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం లేదే, శత్రువు బలాన్ని తగ్గించినా సరిపోతుంది. అర్థమైందా? సరే నానమ్మా, రేపు జరిగే ఫంక్షన్లో నేనేంటనేది చూపిస్తాను. సర్లేవే, నేనొస్తాను. ఏంటి గ్రహాలు రెండు ఒకే చోట చేరే? మళ్ళీ ఏం గొడవ చేద్దామని ఆలోచిస్తున్నారా? లేదండి,
నానమ్మ నన్నే తిడుతుంది. ఎందుకు? ఆ, అదే పాపకి గీత అనే పేరు బాగుంది కదా, ఎందుకు వద్దంటున్నావు అని. ఆ పేరు అందరికీ నచ్చింది, మరి నీకెందుకు నచ్చట్లేదు? ఎవరికి అర్థం కావట్లేదు అక్కడ. నచ్చక కాదండి, మనకి పాప పుట్టినప్పుడే మా అమ్మ పేరు పెడదాం అనుకున్నాను. సడన్గా గుండమ్మ వేరే పేరు చెప్పేసరికి కోపం వచ్చి చూడు లోకేశ్వరి, వదిన ఏం చేసినా మన మంచి కోసమే చేస్తుంది. 1కి 100 సార్లు ఆలోచించి మరీ నిర్ణయం తీసుకుంటుంది. ఏ విషయంలోనైనా సరే తను చెప్పినట్టు వింటే అందరం బాగుంటామే. సరే అండి. ఆహా, ఇది బాలేదు. అయ్యో, ఇది కూడా బాలేదు. ఏ గుండు, ఇది బాగుంది. ఏ గుండు, ఛీ, ఇది బాలేదు. నిన్నేనే. ఏ గుండు, ఛీ, ఏంటండి, డోంట్ డిస్టర్బ్. ఇక్కడ నేను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను తెలుసా. దీనికి కొలెస్ట్రాల్ శాతం కొంచెం ఎక్కువైనట్టుంది. పిలుస్తుంటే డోంట్ డిస్టర్బ్ అంటుందా? చెప్తా. గుండు, ఇప్పుడు చూడు. ఇలా అమ్మా, అయ్యో, ఏమైంది గుండు? అబ్బా, కింద పడి నడుం విరిగిపోయిందండి. నేను పిలుస్తుంటే రెక్లెస్గా సమాధానం చెప్పిన ప్రతి పతివ్రతకి ఇలాగే ఉంటుంది. హే, గుండు పడిందే, నడుం విరిగిందే. హే, గుండు కింద పడిందే, నడుం విరిగిపో. హే, జరుగు 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 జరుగు. ఏంటండి ఈ ముక్కలు? ఇవి ముక్కలు కావే, 2 minutes బ్యాక్ ఇవి గోళీలు. అయ్యో, నీ కాళ్ళ కింద పడిపోయి అలా ముక్కలు ముక్కలు అయిపోయాయి. వీటిని ఇక్కడ ఎవరేశారు? నేనే. మీరా? ఎందుకు? అది నేను నిన్ను పిలుస్తున్నా, నువ్వు నాకు రెక్లెస్గా సమాధానం చెప్పావు. అందుకని నా కోపం వచ్చి నిన్ను కింద పడేసి నీకు బుద్ధి చెప్పడానికి ఆ కోలిని తీసుకొచ్చి నీ కాళ్ళ కింద పడేశాను. నువ్వేమో వాటి మీద కాలు వేసి వాటిని అలా చేసేసావు. అవును, నా మాట కూడా లెక్క చేయకుండా అంత సీరియస్గా ఫోన్లో ఏం చూస్తున్నావు నువ్వు? ఇదిగో చూడండి. ఉయ్యాలా? ఇంతసేపు ఇవి చూస్తున్నావా? అవునండి. దేనికే? దేనికంటారేంటండి? పాపకి నామకరణం చేస్తున్నామా, ఉయ్యాల్లో వేస్తున్నామా, ఉయ్యాల తెప్పించొద్దు. అందుకే ఏ ఉయ్యాలైతే బాగుంటుందో అని చెప్పి చెక్ చేస్తున్నాను. ఫైనల్గా నాకు ఇదైతే బాగా నచ్చింది. మీకెలా ఉందో చెప్పండి. బానే ఉంది, కానీ నువ్వు కొంచెం ఎక్కువ చేస్తున్నట్టు అనిపించట్లేదు నీకు? ఎక్కువ చేయడం ఏంటండి? చంటి దానికి ఏం పేరు పెట్టాలి, దాన్ని ఎలాంటి ఉయ్యాల్లో వేయాలి అనేది పాప తల్లిదండ్రులైన లోకి బాబీ చూసుకుంటారు కదే. ప్రతి దాంట్లో మధ్యలో నువ్వు దూరిపోతావు ఎందుకు? లోకేశ్వరి పాపకి అమ్మే, కానీ నేను పెద్దమ్మని. కన్నది మా లోకి అయినా
పాప నా కూతురండి. రేపు కార్యక్రమం అంతా నేనే దగ్గరుండి చూసుకుంటాను. దానికి మా అమ్మ పేరే పెడతాను. అప్పుడు పైనున్న మా అమ్మ కూడా సంతోషిస్తుంది. అయినా మీరిప్పుడు ఇలా అంటున్నారు, కానీ పాప కొంచెం పెద్దదైన తర్వాత చూడండి, అమ్మ అని కాకుండా పెద్దమ్మ పెద్దమ్మ అని నా చుట్టూనే తిరుగుతుంటుంది. స్వామి, నా కూతురి బారసాల ఫంక్షన్ బాగా జరిగేలా చూడు స్వామి. దానికి మా అమ్మ పేరే పెట్టుకుంటున్నాను. దాని భవిష్యత్తు బాగుండేలా ఆశీర్వదించు తండ్రి. అబ్బబ్బబ్బబ్బా, ఏంటండి ఇది? ఈ బెలూన్స్ వచ్చిన వాళ్ళ తలకి తగలాలా ఏంటి? కాస్త పైకి కట్టొచ్చు కదా. చెప్పడం కాదే, చేయొచ్చుగా. నేను చేయాల్సిన పనులు నేను చేస్తాలే గాని, అయినా మనవరాలి ఫంక్షన్ కోసం ఆ మాత్రం కష్టపడరా ఏంటి? కానివ్వండి కానివ్వండి. మాణిక్యం గారు, ఇదేంటండి ఇంత స్లోగా పూలు కడుతున్నారు? స్లోగా కట్టానా? ఆ. ఆ కోస్త నుంచి ఈ కోస్త దాకా నేనే కట్టింది. అబ్బా, కాస్త ఫాస్ట్ గా కానివ్వండి, ముహూర్తానికి టైం అవుతోంది. ఏంటే మూతి అని పెట్టుకున్నావు? ఎవరో పరాయి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లా అనిపిస్తుంటేను. అలా అంటావేంటే? ఇది నీ కూతురు బారసాల. కూతురు బారసాల పేరు నాది కాదు. ఫంక్షన్ నా చేతుల మీదుగా జరగట్లేదు. అంతా గుండమ్మ. సర్లేవే, జరిగేటివన్నీ మనసులో పెట్టుకొని అవకాశం వచ్చినప్పుడు దెబ్బ కొట్టాలి గాని ఊరికే గింజుకుంటే ఏం లాభం? నానా, ఉయ్యాల రెడీ. అదేంట్రా ఒక్కడవే తీసుకొస్తున్నావు? వాడి సాయం తీసుకోవచ్చు కదా. వాడేం సహాయం చేస్తున్నాడో చూడండి. రే రే రే, ఇంత దిండు పట్టుకుని వచ్చాడు. ఉయ్యాల బాగుందిరా. బాగుంది కాదండి, చాలా బాగుంది. ఎవరి సెలక్షన్ నాన్న? ఆ, ఆ. విన్నావుగా, ఆఖరికి నా కూతుర్ని వేసే ఉయ్యాల కూడా దాని సెలక్షనే. వదినా, ఇదిగో మీరు సెలెక్ట్ చేసిన ఉయ్యాలు రెడీ. సరే సరే, ముందు మీరిద్దరు వెళ్ళి రెడీ అవ్వండి, పంతులు గారు వచ్చేస్తున్నారు. ఓకే, పదరా బాబు. వెళ్ళండి 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 వెళ్ళండి, త్వరగా రండి. నేను వెళ్ళి పని చూసుకుంటాను. అలాగే. అరే ఏంటి, నువ్వింకా ఇలాగే ఉన్నావు? వెళ్ళి రెడీ అవ్వు. కాదే, నువ్వు పాపని రెడీ చేసావా? నేను కొన్న డ్రెస్ వేసావు కదా? హే, ఓ నస పెడతావెందుకు? ఏ, నువ్వు పోనిచ్చిన డ్రెస్ వేసుకోకపోతే ఫంక్షన్ జరగదా? రెడీ చేయకపోతే బారసాల చేసుకొని అంటుందా అది? ఏంటే, ఏమైంది? ఎందుకు అరుస్తున్నారు? ఏం లేదత్తయ్యా, ఫంక్షన్కి టైం అవుతోంది కదా,
రెడీ అవ్వమంటున్నాను. నిద్రమొహం వేసుకుని ఇంకా ఇలాగే ఉంటే ఎలాగే? రెడీ అవుపో. ఫంక్షన్ నీ కూతురుది, దాన్ని కూడా తొందరగా రెడీ చేయి పో. చెప్పింది విన్నావుగా, తొందరగా వెళ్ళి రెడీ అవ్వు.